నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమికి 160 సీట్లు గ్యారంటీ. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం బాగా కనపడుతుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఉండవల్లి కరకట్టపై నారా లోకేష్ వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ. భగత్ సింగ్ ఆశయం మేరకు సామాన్యులకు చట్టసభల్లో స్థానం కల్పించాలి. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం కనబడుతుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటులో చేసిన త్యాగాన్ని తాను మర్చిపోనని తెలిపారు. 3 పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశామని, నిలబెట్టిన అభ్యర్థి గెలవాలనేది కూటమి లక్ష్యమని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్డీఏ కేంద్రంలో 400కు పైగా పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఏపీలో కూటమికి 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్లో చంద్రబాబు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్ కోసమే 3 పార్టీలు కూటమిగా ఏర్పడిందని మరోసారి స్పష్టం చేశారు. సీట్లు రాని వారికి భవిష్యత్తులో తప్పక న్యాయం చేస్తామని, అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు. మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా దేశజాలను వదిలిపెట్టి గెలిపే ధ్యేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో లేకపోతే గెలిచే అభ్యర్థుల ప్రయోజనం కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి, దేశంలో ఎన్డీఏ గెలవాలి. గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ట్రెడిషనల్గా ఉంటే, ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. 5 ఏళ్లలో సీఎం జగన్ ఇంత ఘోరంగా రాజకీయాలు చేస్తారనుకోలేదని చెప్పారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో వైసీపీకి చెందిన వ్యక్తులే ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తుంది అందరికీ తెలుసన్నారు. ఈ 5 ఏళ్ళు నేను చూశాను. 40 ఏళ్ళలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. క్లియర్ కట్గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు, 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అది కూడా డ్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన గాని డ్రగ్స్ పైన గాని సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అవగాహన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానాయకులని, వారి అడుగుజాడల్లో యువత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భగత్ సింగ్ ఆశయం మేరకు సామాన్యులకు చట్టసభల్లో స్థానం లేకుండా పోయిందన్నారు. రానున్న రోజుల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు ముగ్గురు కూడా 1931 మార్చి 23న లాహోర్లో ఉరిదీయబడ్డారు. ఉరిదీసే నాటికి భగత్ సింగ్ వయసు కేవలం 24 సంవత్సరాలు. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం, సమాజం కోసం ఎంతో తప్పించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ప్రజలందరూ మంచి ఆర్థిక సామాజిక జీవితాన్ని గడుపుతారని వాళ్ళు ఆశించారు. వాళ్ళ ఆశలో ఒక భాగం మాత్రమే నెరవేరింది. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఆర్థిక సామాజిక సమానత్వం చాలా సుదూరంగా ఉంది. వాళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకు నివాళులు అర్పిస్తూ వాళ్ళు ఆశించిన సమాజం కోసం మనందరం కూడా నిరంతరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వ్యాప్తంగా జరుపుతున్నారు. మరి ఆ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగా అవగాహన సంస్థ, భగత్ సింగ్ సేవా సమితి ఇటువంటి సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భవిష్యత్తులో భగత్ సింగ్ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు కదలాలని, మరి ఈ అస్తవ్యస్త రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ యువనేత నారా లోకేష్ కాన్వాయ్ను తనిఖీ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కోడ్కు విరుద్ధంగా కాన్వాయ్లో ఏమీ లేవని నిర్ధారించారు. కొత్తపేటలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సిపిఐ, ఏఐటియుసి రైతు సంఘాల ఆధ్వర్యంలో కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశ అభివృద్ధి కుంటిపడిందన్నారు. భగత్ సింగ్ ఆశయాలను బీజేపీ నీరుగారుస్తుందని ఆరోపించారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్, బీసీ నాయకులు వై కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో బలైపోయినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులకి ఇంకా అనేక మంది వీర యోధులకి ఈ సందర్భంగా భగత్ సింగ్ వర్ధంతిని, భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించడం కోసమే జరుపుతూ ఉన్నారు. ఆయన ఆ రోజున సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటమే కాకుండా ఈ సామ్రాజ్యవాదం వెళ్ళిపోయిన తర్వాత భారతదేశం ఎలాగుండాలో ఆయన అధ్యయనం చేశాడు. అందుకోసం ఆయన మార్క్సాన్ని అధ్యయనం చేశాడు, లెనినిజాన్ని అధ్యయనం చేశాడు. తద్వారా ఈ దేశంలో శ్రామిక రాజ్యాన్ని, ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కలలు కన్నాడు. చివరి క్షణం వరకు అందుకోసం ఆయన తప్పించాడు. కామ్రేడ్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తనువు చాలించి స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేటటువంటి పోరాటాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అదే ఈ రోజున నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, అలాగే సామ్రాజ్యవాదానికి మన దేశంలో కూడా బాటలు వేస్తూ అత్యంత దారుణమైనటువంటి పద్ధతుల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ లాంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్పొరేట్ శక్తులకి దాసోహం అనేటటువంటి దేశ సార్వభౌమత్వానికి ప్రమాదం వాటిల్లేటటువంటి ఇలాంటి వాతావరణంలో భగత్ సింగ్ స్ఫూర్తిగా ఉద్యమాల్ని ముందుకు తీసుకొని వెళ్లాలని ప్రతిజ్ఞ పొందుతూ ఉన్నాం. ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు, టీడీపీ సీనియర్ నేత మాకినేని పెదరతయ్యపై పునాటి రమేష్, తోటకూర బసవారావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పునాటి రమేష్ వ్యాఖ్యలపై ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాట్రపాడులో రతయ్య వర్గం 3వ స్థానంలో ఉందని రమేష్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తమ ఊరిలో సర్పంచ్ని నిలబెట్టలేని వ్యక్తికి కాట్రపాడు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రమేష్, బసవారావులు టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ కోసం పనిచేశారని ఆరోపించారు. గౌరవనీయులు మాకినేని పెదరత్తయ్య గారిపైన, ఆయన ఆస్తులపైన, ఆయన విధానాలపైన ఆరోపణలు చేస్తూ తమ గురించి గొప్పగా చెప్పుకున్న విషయాలనే మండల వట్టి చెరుకూరు తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తూ ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ మాకినేని పెదరత్తయ్య గారి ఆస్తులు పైన తన రాజకీయ జీవితం మొత్తం మీద ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేసిన రాష్ట్ర నాయకులలో
ముఖ్యుడు శ్రీ మాకినేని పెదరత్తయ్య గారు. సూర్యుడి మీద వేసిన ఉమ్మి ఏ పార్టీలు వండి వీళ్ళ ఆరోపణలు ఏ పార్టీవి? వీళ్ళ ఆరోపణలు రత్తయ్య గారి మీద ఆరోపణలు చేసే స్థాయి వీళ్ళది. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ తెలిపారు. లాడ్జ్ సెంటర్లోని మాల మహానాడు కార్యక్రమంలో అన్నవరపు కిషోర్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారిని విస్మరించారని ఆరోపించారు. కులంలో గుర్తింపు పొందిన వారికి కాకుండా బయట వ్యక్తులకు పదవులను ఇచ్చి పార్టీ కోసం పనిచేసిన వారిని పబ్లిసిటీ డిజైనర్లుగా వినియోగించుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఆలోచన విధానానికి ఆకర్షితులమై పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేసిన వారిలో నేను ఒక్కడిని. కుల నాయకుడు రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వటం ఏంటని ఒక ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనేటువంటి రణ నినాదాన్ని ఆలోచన చేసుకుని మననం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వటం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పే నాయకుడు ఎవడూ లేరు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కరెక్ట్గా ఉంది. మంచి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు కాబట్టి 151, 152 వచ్చినాయి. ఈసారి వైనాట్ అనేటువంటి స్లోగన్తో ముందుకు పోయి జనాలు చేత్కరించిన జనాల్లో అసలు మమైక్యం కాని వ్యక్తులకు సీట్లు ఇస్తే అది వైనాట్ 175 అనేటువంటి వాయిస్ని వెనక్కి తీసుకోవాలి. మేరుగ నాగార్జున లాంటి జనాలకు పనిచేయని దళిత జాతి ద్రోహులు లేకపోతే సమాజానికి పనికిరాని వ్యక్తులు మీరు ఇచ్చిన 175లో 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ రీకాల్ చేయండి, మీ పార్టీని మీరు బ్రతికించుకోండి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ రెయిన్బో బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురుల వర్ధంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. స్వామి జ్ఞాన ప్రసన్నగిరి బాబా పర్యవేక్షణలో ట్రస్ట్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్, శివరాం రాజ్గురు గారు చివరి శ్వాస వదిలిన ఈ రోజున అంటే అనగా మార్చి 23వ తారీఖున అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి బాబా గారి ఆదేశానుసారం ఈ రక్తదాన శిబిరాన్ని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు రెయిన్బో బ్లడ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ పవిత్రమైన రోజున వారి యొక్క ఆశయాలను స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది అమ్మ ఆశ్రమంలో. అలాగే దేశంలో ఈ రోజున రక్తం కొరత చాలా ఎక్కువగా ఉన్నది. ప్రతి నలుగురిలోనూ ముగ్గురుకు ఏదో ఒక సందర్భంలో వారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో రక్తం యొక్క అవసరం ఉంటూనే ఉంది. ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాల రూపంలోనో లేకపోతే వైద్య సంబంధమైన సర్జరీ రూపంలోనో ఏదో ఒక సందర్భంలో దేశంలో ప్రతి ఒక్క నలుగురిలో ఒక ముగ్గురికి ఈ రక్తం యొక్క అవసరం ఉంటూనే ఉన్నది. ఈ రక్తం యొక్క కొరతను కొంతమేరకైనా పూడ్చాలనే సదుద్దేశంతో అమ్మ ఆశ్రమ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్నగిరి బాబా గారి ఆదేశానుసారం ప్రతి ఏటా ఆశ్రమంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యశ్విన్ కాలనీలోని నారాయణ ఈ టెక్నో బ్రాంచ్లో స్పెల్ బి ఫైనల్ రౌండ్ కాంపిటీషన్ జరిగింది. ఇందులో గుంటూరు జిల్లాలో గల అన్ని బ్రాంచ్ల యూకేసీ విద్యార్థులు కాంపిటీషన్లో పాల్గొన్నారు. పిల్లలు ఇంగ్లీష్లో వాళ్ళ ప్రతిభను కనబరిచారు. 3 విభాగాలలో కాంపిటీషన్ జరిగాయి. నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గుంటూరు నారాయణ ఎస్విఎన్సి బ్రాంచ్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్పెల్ బి ఫైనల్ ప్రోగ్రాం ఈ కిడ్స్ స్టూడెంట్స్కి అంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరికీ కూడాను స్పెల్ బి ఫైనల్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంపొందించడం. అంటే చిన్నపిల్లల్లో 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళకి స్పెల్లింగ్ రూల్స్, ప్రొనౌన్సియేషను,
వర్డ్స్ని ఎలా అంటే యాక్సెంట్ స్లాంగ్ అంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో ఎలా పలకాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కాంపిటీషన్లో నిర్ణయించడం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని బయటకు తీయటమే భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కూటమికి 160 సీట్లు గ్యారంటీ. రాష్ట్రంలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం బాగా కనపడుతుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఉండవల్లి కరకట్టపై నారా లోకేష్ వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమల్లో ఉన్నందున తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ. భగత్ సింగ్ ఆశయం మేరకు సామాన్యులకు చట్టసభల్లో స్థానం కల్పించాలి. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.